ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కురుమ ప్రజాప్రతినిధుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యాదవులపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని అన్నారు. నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారు కానీ మాకు అవకాశాలు వచ్చేటప్పటికి మా జాతిని నిర్లక్ష్యం చేస్తున్న విషయం కూడా మనం అందరం కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకి విన్నపం చేస్తా ఉన్నాను. మీరు ముగ్గురు మంత్రులు కావడానికి మీ యొక్క గెలుపుకు మా జాతి ప్రజల యొక్క పెద్ద మాంసాలను దారిపోతే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కానీ మాకు ఇచ్చినటువంటిది ఏంటి అంటే సున్నా మాత్రమే ఇచ్చారు. ఆ సున్నాన్ని చెప్పేసి శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ, కార్పొరేషన్లో కానీ మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చరిత్ర కలిగినటువంటి కులంలో పుట్టిన మనం ఈ రోజు రాజకీయంగా సామాజికంగా వెనకబడిపోతా ఉన్నాం. ప్రధాన కారణం మరి మనకి ఐక్యత లేకపోవడమే ప్రధానంగా మన పిల్లల్ని సంధించుకోవడం, ఎన్నికలు కాకపోవడం వల్ల మరి మనం వెనకబడిపోతా ఉన్నాం. ఈ రోజు మనం చరిత్ర ఉన్నది, మరి ఈ రోజు చరిత్ర ఉన్నది. శ్రీకృష్ణుడు పుట్టినటువంటి మరి కులం మైపురంలో పుట్టినటువంటి మహారాష్ట్రుడు దశాబ్దాలలో శ్రీకృష్ణుడిగా మైపురంలో పుట్టాడు. అదేవిధంగా యేసు ప్రభు మరి మైపురంలో జన్మించాడు. అదేవిధంగా కామరాజు సోదరులకు, అక్కడ ఉన్నటువంటి మహిళలకు, పెద్ద మనుషులందరూ కూడా చెప్తూ ఆలస్యమైనటువంటి క్షమించాలని కోరుతూ మరి మళ్ళీ బాబన్న యాదవ సంఘం పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇట్లా యాదవ్ యూత్ అంతా కూడా నిన్ను కలవాలనుకుంటున్నారు, పెద్ద మనుషులందరూ కూడా నిన్ను చూడాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నారు ఖమ్మం జిల్లాలో చెప్పి చెప్పడం జరిగింది. నా చిన్నతనంలో యాదవ్ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఇదే వాయిదా ఖమ్మం ఆ రోజులలో యాదవ్ సంఘం మీటింగ్లకు నేను రావడం జరిగింది 20 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను చాలా చిన్న వయసు. నాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాంతంలోని అనేక మంది యాదవ సోదరులు మా తండ్రి శ్రీశైలం యాదవ్ గారితో చాలా ఫ్రెండ్లీ రిలేషన్ చాలా మంది. మరి ఈరోజు జూబ్లీహిల్స్లో జరిగినటువంటి బై ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచి మీ ముందు ఎమ్మెల్యేగా ఉన్నానంటే దీంట్లో యాదవుల పాత్ర కూడా చాలా ఉంది. నన్ను రాజకీయం ఎదుర్కోకుండా ఎంతో ప్రయత్నం చేస్తాను, కానీ ఆ భగవంతుడు ఉన్నాడు, మనం ధర్మం వైపు ఉంటాం. ఈరోజు ఆ దేవుడే రేవంత్ రూపంలో వచ్చి మాకు ఒక యాదవ్ బిడ్డకి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో అవకాశం కల్పించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్ అనేక మంది నా విజయం కోసం కష్టపడ్డారు. వీళ్ళందరి కష్టము, అందులో మనం యాదవుల కష్టం ఎంతో ఉంది. వీళ్ళందరి కష్టంతోనే నేను రోజు ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరూ కూడా మంచిగా ధన్యవాదాలు. ఇది యాదవ్ బిడ్డ నీతి నిజాయితీ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీతి నిజాయితీతోనే ఉంటారు. మనం ధర్మం కోసం కొట్లాడగలం, న్యాయం కోసం కొట్లాడగలం. అన్యాయం ఎప్పుడైనా మనం తలంచడం కాదు. నేను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా గుండె ధైర్యంతో ముందుకు సాగాను. ఇక్కడ అనేక మంది యువ సోదరులు, చాలా మంది పెద్దలు రాజకీయంగా ఎదగాలనుకుంటారని నేను
వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఉంటూ వాళ్ళకి గ్రూప్స్ కానీ ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి సిటీలోనే కోచింగ్ ఇప్పించి వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మేము అందరికీ తెలియజేస్తాం. గతంలో మా మిత్రులు లోకేష్ పుల్లారావు ఎల్లన్న చాలామంది కూడా ఈ ఖమ్మం నుండి ఒకప్పుడు డిఎస్సి మెగా నోటిఫికేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 50,000 మంది పోస్టులు పడ్డప్పుడు ఈ ఖమ్మం జిల్లా నుండి కూడా కొంతమంది విద్యార్థులను చదివించడం జరిగింది ఇన్స్పైర్ స్టడీ సర్కిల్. అక్కడ నుండి కొద్దిగా ఒక 7-8 మంది మన ప్రాంతం నుండి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సాధించినటువంటి వారు కూడా ఉన్నారు ఈ ఖమ్మంలో. అదొక 20 సంవత్సరాల క్రితం మేము వాళ్ళకి సపోర్ట్గా ఉండే. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్ని టార్గెట్ చేసి సాధించాలనుకున్నటువంటి యువ సోదరులకు ఎస్పెషల్లీ యాదవులందరూ కూడా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి యాదవ్ రాజకీయ ఎదుగుతున్నటువంటి వారికి ఒక ప్రోత్సాహం ఉండాలని చెప్పి ఇంత గొప్ప సభ ఏర్పాటు చేయడం, నన్ను ఇంతమంది ఆకలి మర్చిపోయి నా కోసం నిలబడి నాకు ఆశీర్వదించడానికి ఇంతసేపు ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏ సపోర్ట్ ఉన్నా హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు శ్రీశైలం యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ గారు ఎట్లయితే ఉన్నారో వారందరితో పాటు ఈ నవీన్ యాదవ్ అనే తమ్ముడు కూడా మీకు భవిష్యత్తు మనదే. దానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోతే భవిష్యత్తు మనదే. దానికి కావాల్సినటువంటి విద్య, అవగాహన, చైతన్యం. మీరందరూ పిల్లల్ని చదివించండి. వాళ్ళందరూ కూడా ఒక అన్నగా తమ్ముడుగా సపోర్ట్ ఉందా. ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా జనాభా సేకరణ, యాదవ్ జనాభా సేకరణ కార్యక్రమం చేపడతాం అనుకుంటున్నాను. మీ అందరి సహకారం అవసరం. ఏ రంగాల్లో ఎవరు ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, రాజకీయంగా ఎవరు ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఎవరు ఉన్నారు, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. తొందరలోనే ఒక పెద్ద మీటింగ్ కూడా పెడతాం. మీటింగ్ పెట్టి యాదవ జనాభా సేకరించిన తర్వాత బహిరంగ సభలు పెట్టి మన బలం చూపించుకోవాలా, మన ఐక్యత చూపించుకోవాలా. మనం అందరం కూడా ఎదగాలంటే మన ఐక్యత చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విభజించు పాలించు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, మనం తెలివిగా పెంచుకోవాలి. ఈరోజు అందరు రాజకీయాలు అయిపోయినాయి, ఒక్కొక్క వర్గం పరిపాలన అయిపోయి రాబోయే రోజులు బీసీల రోజులే ఉంటాయి. అందులో ముఖ్యంగా పెద్ద బలమైనటువంటి కులం ఏదైనా ఉన్నట్టు యాదవ్ కులం. యాదవులు నీతి నిజాయితీ ఉంటారని అందరూ చెప్తుంటారు. ఏ నాయకుడు కూడా యాదవులు అంటే అనేది లేడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ లీడర్కైనా మన యాదవులు సపోర్ట్ అవుతుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుతూ మన ఐక్యతనే మన బలం.